క్రిస్టినా అనేటువంటి నేను గత 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీలో కార్యకర్తగా, నాయకురాలుగా పార్టీకి మరి పనిచేసి నేను ఎన్నో విధాలుగా అవమానాలు, ఎన్నో విధాలుగా బాధలు ఎదుర్కొన్నటువంటి నేను ఈరోజు మీ ముందు నిజాన్ని పెట్టాలని నిర్ణయించుకుంటున్నాను. గత 12 సంవత్సరాల క్రితం 2014లో పార్టీలో నేను మరి పార్టీ ఎలక్షన్లో నిలబడి తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సంఘటన. తర్వాత నేను ఓడిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళి మరి నేను ఉండనన్న ఈ పార్టీలో నేను ఇంకా ఈ యొక్క రాజకీయాన్ని నేను చేయలేను, నియోజకవర్గానికి నేను వదిలిపెట్టేస్తాను అన్నప్పుడు జగన్ గారు ఒక మాట అన్నారు, అమ్మా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, నేను వెనుకున్నాను, నువ్వు వెళ్ళి మళ్ళా నువ్వు నియోజకవర్గంలో నువ్వు పనిచేయమన్నారు. అన్నప్పుడు మరలా నేను నియోజకవర్గంలో 5 సంవత్సరాలు నేను మరి అక్కడ నేను ఎంతో కష్టపడ్డాను. నేను, సురేష్ గారు, నా భర్త గారు ఎంతో ఆ పార్టీలో కష్టపడ్డాము. మరి అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. నేను ఈ పనిచేశాను. చివరి క్షణం వరకు కూడా వారు నీదే ఆ యొక్క సీటు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే చివరిలో తక్కువ సమయంలో వేరే వ్యక్తికి ఆ సీటు ఇచ్చి మరి నన్ను పక్కన పెట్టేసి నేను పడ్డ కష్టాన్ని కానీ, నేను పడ్డ శ్రమను కానీ జగన్ గారు గుర్తించినటువంటి పరిస్థితి. ఆయన ఏ రోజు కూడా నువ్వు ఇంత ఇలా చేసావమ్మా అని చెప్పి ఏ రోజు కూడా ఆయన అభినందించినటువంటి పరిస్థితులు, దాఖలాలు లేవు. సరే, అలా ఉంటే తర్వాత నేను మరి ఈ యొక్క జడ్పీటీసీగా మరలా నిలబడి తర్వాత ఈ చైర్మన్గా రావడం జరిగింది. అయితే నేను వచ్చిన మీ అందరికీ తెలుసు, మరి ఈ యొక్క జిల్లా పరిషత్తు మరి ఈ యొక్క లాలో మరి రాజ్యాంగ సవరణ 73, 74 సవరణ ప్రకారం సమగ్ర గ్రామీణాభివృద్ధి ఆశయాలతో ఏర్పడింది ఇది. మరి దీన్ని మరి అందరికీ న్యాయం చేయాలి. గ్రామీణాభివృద్ధి అంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధిలోనికి నడిపించాలి. మరి ఇలా నడిపించాలంటే మాకు కావలసినటువంటి మరి నిధులను మాకు అందించాలి. కనీసం మాకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రోజు కూడా ఆయన మాకు నేను ఎన్నోసార్లు మరి నేను వారు పేపర్లు తీసుకొని వెళ్ళి, సార్ మాకు ఇలా మరి శానిటైజ్ రావాలి, మరి 15th పైన ఫైనాన్స్ రావాలి, ఇట్లా మరి మైనింగ్ రావాలి, ఇలా ఎన్నో డబ్బులు మాకు రావాల్సి ఉంది. మరి నేను లిస్టు తీసుకొని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ పేపర్లు తీసుకొని చూడటం, పక్కన పెడతాం. ధనంజయ రెడ్డి గారినో లేదంటే కేఎన్ఆర్ గారినో పిలిచి, అన్న ఇది తీసుకోండి, ఇది చూడండి, అమ్మకి చేయండి అని చెప్పడం. వాళ్ళు పేపర్లు తీసుకొని వెళ్ళి పక్కన పెడతారో ఏం చేస్తారో తెలియదు. తర్వాత వాటి గురించి ఇంకా ప్రస్తావనే ఉండదు. ఇలా ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు నేను ఇలా పేపర్లు తీసుకొని వెళ్ళి మరి మాకు రావాల్సినవి ఉన్నాయన్నా కనీసం నేను ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, లేకపోతే ఎంపీలకు కానివ్వండి, లేదంటే జడ్పీటీసీలకు కానివ్వండి, వాళ్ళకి చేయవలసినటువంటి చిన్న పనులు కూడా నేను వాళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నేను ఎంత మానసిక వ్యాధిని అనుభవించానంటే ఒకానొక సందర్భంలో వారి చేత వారు నన్ను దుర్భాషలాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వాటిని నేను చెప్పుకోలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో నేను నాకు ఇవి రావాలి, మీరు ఇవ్వకపోతే నేను చాలా కష్టపడతాను, మీరు నాకు ఆ పదవి ఇచ్చి కూడా ఉపయోగం లేదు, మీరు నాకు ఇవ్వాలన్నప్పుడు
ఆయన మరి పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. సరే, నా తర్వాత నీకు అది కాదు, నీకు మరి వేరే సీటు నీకు ఇస్తాను, మరి ఎర్రగొండపాలెంలో సీటు ఇస్తాను అని చెప్పేసి అక్కడ మళ్ళీ మీకు ఎర్రగొండపాలెంలో సీటు ఉంది, అక్కడ మీరు వెళ్ళండి అని చెప్పి అని తర్వాత మళ్ళీ మాట మార్చి తర్వాత వాడు వేరే వాళ్ళకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్క మాటని వాళ్ళు వెనక్కి తీసుకోవడం, మాట ఇవ్వడం, వాళ్ళు వెనక్కి తీసుకోవడం. 15 నెలలు అన్న నీతో నేను మాట్లాడాలి, ఎలక్షన్ ముందు 15 నెలలు నీతో మేము మాట్లాడాలి, మేము నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇక్కడ వ్యక్తిగతంగా మాకు పర్సనల్గా ఇక్కడ ఈ జడ్పీ పరంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీతో మాట్లాడాలి, మాకు ఒక అవకాశం ఇవ్వు, ఒక 10 నిమిషాలన్నా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగినప్పుడు కనీసం వాళ్ళు మాట విన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచి ఏంటమ్మా పరిస్థితి, 3 జిల్లాలకి మరి చైర్మన్గా ఉన్నాను, ఎన్నో సమస్యలు, ఎన్నో మరి ఇవి ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటినీ చెప్పుకోవాలంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళి నేను అడగాలి అని నేను ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా కూడా నేను అడగలేనటువంటి పరిస్థితి. నేను ఇలాంటి సందర్భంలో మేము నా భర్త గారు ఇద్దరిని కూడా మరి ఆయన గారు కూడా మరి తాడికొండ వెళ్ళి నువ్వు ఇన్ఛార్జిగా ఉండమన్నారు. చివరి వరకు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉండి ఎంతో కష్టపడ్డారు. చివరిలో ఆయనకి చెప్పకుండానే వేరే వాళ్ళని అక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అలాగే మళ్ళీ నీకు బాపట్ల అన్నారు, తర్వాత ఎర్రగొండపాలెం అన్నారు, తర్వాత వేమూరు అన్నారు. ఇలా ప్రతి స్థలాన్ని చెప్పుకుంటూ పోవటం, తర్వాత చివరిలో వేరే వాళ్ళని ప్రకటించడం. ఇలా మేము ఎన్నో విధాలుగా మేము అక్కడ అవమానం పడిన తర్వాత మేము ఒకటే అనుకున్నాము, ఈ పార్టీలో మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఈ పార్టీలో మాకు గౌరవం లేదు అని చెప్పేసి మేము నిర్ణయించుకొని మేము చాలా తప్పు చేశాము. ముందుగానే మేము టీడీపీలోకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉంటే మేము ఎంతో బాగుండేది అని మేము ఆలోచన చేసుకున్నాము. కానీ అప్పటికే లేట్ అయింది. అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నాం అనుకున్నాము. ఇద్దరము పార్టీలోకి వెళ్ళి మేము ముందు లోకేష్ గారిని కలిసాము. తర్వాత మరి చంద్రబాబు గారు మాకు ఒక సమయం ఇచ్చారు. ఆ రోజు మీకు కండువా కప్పుతా అన్నారు, వెళ్ళాము. మరి ఇద్దరం కలిసి పార్టీ మారి కండువా కప్పించుకున్నాము. తర్వాత చంద్రబాబు గారిని ఒక్కోసారి కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నీవు ఇంత గొప్ప త్యాగం చేశావు కాబట్టి కంపల్సరిగా నీ వెనక నేను ఉంటావమ్మా, మీ వెనక నీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ వెనక ఉండి నేను అన్ని విషయాల్లో మిమ్మల్ని మరి నేను ఆదరిస్తానని చెప్పి వారు మాకు అభయం ఇవ్వడం జరిగింది. రేపు ఈ చంద్రబాబు గారిని కలిసి ఈ జడ్పీలో ఉన్నటువంటి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారి దగ్గరికి చెప్పుకుంటాను. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తారు. ఈ రాష్ట్ర సమస్యలే కాదు, జడ్పీ సమస్యలే కాదు, ప్రతి ఒక్క సమస్యని తీరుస్తారని కుల మత మరి భేదం లేకుండా మరి గత 40 సంవత్సరాల నుండి చూస్తున్నాం మనం. గొప్ప వ్యక్తి, గొప్ప నాయకులు తప్పకుండా మరి అందరికీ న్యాయం తీరుస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.